హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో పైనాపిల్ ఎలా కట్ చేయాలో చూద్దాం. అది కూడా చాలా సింపుల్గా అండి. ఈ ఫ్రూట్ని కట్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మనం ఇక్కడ చెప్పబోయే టిప్స్తో చాలా సింపుల్గా, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చూడండి, గ్రీన్గా ఉన్న ఈ లీవ్స్ అన్నీ కూడా ఈ విధంగా తీసేయాలి. ఈ లీవ్స్కి కొంచెం ముళ్ళలాగా ఉంటాయండి. అవి మన చేతికి గుచ్చుకోకుండా ఉండడానికి ఒక నాప్కిన్ని పెట్టి ఈ విధంగా కాస్త గుండ్రంగా తిప్పితే ఈజీగానే ఊడిపోతుంది. తర్వాత కాయకి రెండు చివర్లు కూడా ఈ విధంగా కట్ చేయాలి. ఆ తర్వాత మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా ఒక హాఫ్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. మనకి క్రాస్గా లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. మనం కాయపళ్ళాన ఆ స్కిన్ అంతా రిమూవ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా కూడా మనం చక్కగా కట్ చేసుకొని తినేయచ్చు. చూడండి, ముందుగా ఇలా కట్ చేసుకొని మళ్ళీ కాయని రెండో వైపుకి తిప్పి అదే విధంగా కట్ చేయాలండి. ఇప్పుడు మనకి చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తాయి. చూసారు కదండి ఎంత బాగున్నాయో. పైనాపిల్ని మనం చక్కగా ఇలా కూడా తినేయచ్చు. ఈ చిన్న చిన్న పీసెస్కి చక్కగా ఇలా టూత్ పిక్ పెట్టి ఇచ్చామంటే పిల్లలు కూడా లాలీపాప్ తిన్నంత ఈజీగా చక్కగా తినేస్తారు. అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా సర్వ్ చేయొచ్చండి. మనం పైనాపిల్ని స్కిన్ అంతా రిమూవ్ చేసి ఇవ్వాలన్నా కూడా కొద్దిగా టైం ఎక్కువే పడుతుందండి. ఈ టిప్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో ఐడియా చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుందండి. నేను సగం కాయని తీసుకుని మళ్ళీ దాన్ని మిడిల్లోకి కూడా కట్ చేశాను. ఆ తర్వాత ఇలా పుచ్చకాయ ముక్కల్లాగా ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత చూడండి, స్కిన్ని చాలా సింపుల్గా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. మనం కాయపళ్ళాన స్కిన్ అంతా నీట్గా తీయాలన్నా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. దానికోసమే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఆ తర్వాత సింపుల్గా ఇలా కూడా తీయొచ్చండి. దీనికి ఈ విధంగా ముళ్ళు అనేవి ఉంటాయి కాబట్టి మనకి పైనాపిల్ అనేది కొంచెం స్కిన్ మందంగానే తీసేయాలి. కొంచెం ఎక్కువగా తీసేస్తేనే ఆ చివరన ఉండే ముళ్ళు అనేవి మనకి రాకుండా ఉంటాయి. తర్వాత చూడండి, ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. పీసెస్ అన్నీ ఈక్వల్గా చాలా నీట్గా ఉంటాయి. గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా థర్డ్ ఐడియా కూడా చూద్దామండి. ఇది వచ్చేసి మన దగ్గర చాకు ఏది లేనప్పుడు కూడా ఈ విధంగా చక్కగా మనం పైనాపిల్ని తినేయొచ్చండి. కాయని ఈ విధంగా రెండు వైపులా కూడా ఒక 10 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేయాలండి. కొంచెం గట్టిగా ఈ విధంగా నేలకేసి కొద్దిగా బలంగా కొట్టాలి. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇలా గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఇలా ఒక 10 సార్లు చేస్తే మనం హ్యాపీగా ఈ ఫ్రూట్ అనేది తినేయచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూడండి. చూసారు కదండి, మనకి ఈ పైనాపిల్కి ఇలా కన్నులుగా ఉన్నాయి కదా. ఈ కన్ను అనేది ఒక్కటొక్కటి ఈ విధంగా తీసుకొని మనం సీతాఫలం లాగా తినేయొచ్చండి. ఒకటి తీసామంటే ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఏదైనా జర్నీస్లో ఉన్నప్పుడు మన దగ్గర సమయానికి చాకు లాంటివి ఏమీ లేనప్పుడు ఈ విధంగా కూడా తినేయచ్చు. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా అండి. ఫోర్త్ ఐడియా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కాయని ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఇలా గుండ్రంగా కట్ చేయడం వల్ల దాని స్కిన్ అనేది చాలా ఈజీగా తీసేయచ్చు అండి. చూడండి, ఈ విధంగా చాకుతో ఎంత సింపుల్గా తీసేయచ్చో. చాలా బాగుంది కదండి. ఈ ఐడియాస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.